అరే తేజ, వడ్డీలు ఎక్కడ వచ్చారా నీకు? అరే ఏంటన్నా నువ్వు, ఇవన్నీ నాకు తెలియదా చెప్పు. బీటెక్ చదివా, ఇవన్నీ చిన్నప్పుడు నేర్చేసానన్న. సరే, నీకు క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్తావు కదా. 3 లక్షలు తీసుకున్నా, 5 రూపాయలు వడ్డీ, 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది చెప్పు? ఇవన్నీ మనకి వెనతో పెట్టిన విద్య, నన్ను చెప్పేస్తా. అరే నాన్న, నిజం చెప్పు. రాదు కదా, నిజం చెప్పి నేనేమన్నాను. నాన్న అది అప్పుడు చదివింది ఇప్పుడు వరకు ఎలా గుర్తుంటాయి నాన్న? రావునన్న, గుర్తు రావట్లేదు. బీటెక్ వచ్చావు, లక్షలు పెట్టి చదివిస్తుంటే నువ్వు చేసేది ఇదా? వడ్డీ లెక్కలు రావు. లక్షలు పెట్టి చదివిస్తే వడ్డీ లెక్కలు, వడ్డీ లెక్కలు. ఏంటి నాన్న ఇలా కొట్టేశావు? మీకు ఒకటి అడుగుతాను, చెప్తారా? ఏం చెప్పు. మీకు వచ్చా నాన్న? నన్ను క్వశ్చన్స్ అడిగే అంత రేంజ్కి వెళ్ళిపోయావా? అలాగేం లేదు నాన్న, జస్ట్ స్టడీ అంతే. వడ్డీ లెక్కలు కట్టడం రాదు కానీ వచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు. వెళ్ళి చదువుకో, వెళ్ళు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ చేయి. గైస్, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం రాకూడదంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ యాప్ కావాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మనకి యాప్ అయితే వస్తుంది అనమాట. ఈ ఇంటర్ఫేస్లో వచ్చే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఈ ఇంటర్ఫేస్లో వచ్చే యాప్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మీరు ఎంతైతే తీసుకుంటున్నారో అంత ఎంటర్ చేయండి. 3 lakhs ఎంటర్ చేసి 5 రూపీస్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతకి ఇస్తున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు ఏ డేట్ నుంచి కావాలంటే ఆ డేట్ నుంచి ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ మీరు డ్యూరేషన్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, 2 years. ఎంటర్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ క్లిక్ చేశాను. చూడండి, టోటల్ డ్యూరేషన్ 2 years 1 month 1 day అని ఇచ్చాను. ఇంట్రెస్ట్ రేట్ 5 రూపీస్, ప్రిన్సిపల్ అమౌంట్ 3 lakhs, ఇంట్రెస్ట్ అమౌంట్ 3,75,000. టోటల్ వచ్చేసి మనకి 6,75,500 అయితే అయ్యిందనమాట. సో ఇలా మీరు ఈజీగా ఇంట్రెస్ట్ అంతా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు.